ఇండియాకి ఒకేసారి 104 శాటిలైట్స్ ని లాంచ్ చేసిన రికార్డు ఉంది. 2013లో యూఎస్ఏ 29 శాటిలైట్స్ ను ఒకేసారి స్పేస్ లోకి తీసుకెళ్లి డిప్లాయ్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రష్యా అమెరికాకి పోటీగా 37 శాటిలైట్స్ ను ఒకేసారి తీసుకెళ్లి అమెరికా యొక్క వరల్డ్ రికార్డ్ ని బద్దలు కొట్టింది. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత 2017లో ఇండియా PSLV రాకెట్ తో ఎవ్వరూ ఊహించని విధంగా ఒకేసారి 104 శాటిలైట్స్ ని ఒకేసారి తీసుకెళ్లి ఏమాత్రం తప్పు జరగకుండా ఆ 104 శాటిలైట్స్ ని వాటి ఆర్బిట్ లో డిప్లాయ్ చేసింది. ఆ 104 శాటిలైట్స్ యూఎస్ఏ, ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, UAE లాంటి డిఫరెంట్ కంట్రీస్ వి అండ్ అందులోని కంపెనీస్ వి. వీళ్ళందరూ వాళ్ళ శాటిలైట్ డిప్లాయ్మెంట్ కి మన ఇండియాని చూస్ చేసుకోవడానికి కారణం చీప్ ప్రైస్. మిగిలిన కంట్రీస్ తో పోలిస్తే ఇండియా ఈ శాటిలైట్స్ ని సగం ధరకే తీసుకెళ్లడంతో చాలా చిన్న కంపెనీస్ కూడా ఎఫోర్డ్ చేయగలిగాయి. అండ్ PSLVకి ఎక్కువ సక్సెస్ రేట్ కూడా ఉండడంతో ఎక్కువ నమ్మకం కూడా ఉండింది. 2021లో ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఒకేసారి 143 శాటిలైట్స్ ని తీసుకెళ్లి అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ కంపెనీవి రీయూజబుల్ రాకెట్స్. ఈ శాటిలైట్స్ డిప్లాయ్ చేశాక మళ్ళీ ఎర్త్ కు రిటర్న్ అయ్యి ల్యాండ్ అవ్వగలవు. దీంతో ఈ కంపెనీ ఇండియా కంటే చీప్ ప్రైస్ కి ఆఫర్ చేయగలిగింది. ఇంత చీప్ ప్రైస్ వల్ల అన్ని కంపెనీస్ కూడా స్పేస్ ఎక్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశాయి. లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.